చూడమని అనేటటువంటి గ్రంథంలో 283వ శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను ఒకటి గుర్తు చేసింది. తత్తిమా శ్లోకాల మీద వివరణ చూస్తున్నాం. కొద్దిగా జరిగినటువంటి శ్లోకాన్ని దాన్ని చూద్దాం. 278వ శ్లోకం. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశాఖః స్వాధ్యాశాపనయం కురు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నిరంతరము అంతర్ముఖ వృత్తితో స్వాత్మన్యేవ సదా స్థిత్వ అంటే సాధనలో ఉన్నటువంటి వాడు. అంటే సంసార వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నప్పుడు కూడా నిరంతరము ఎవడైతే సాధన చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి చిత్తవృత్తులు నిరోధించబడతాయంటే, మనం సాధన చేసేటప్పుడు మనసులో ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు కలిగించి అలా శ్వాస మీదకి తీసుకొస్తున్నాం, అలాగా అభ్యాసం చేస్తున్నాం. అలాగే ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు అంతసేపు కూర్చుంటున్నారు. ఆ రకంగా నిరంతరము ఆత్మస్వరూపమునందు ఆత్మనిష్ట ఎందు లేక సాధన ఎందు ఎవరైతే మనసుని నిమగ్నం చేశారో అటువంటి వారికి అలా అభ్యాసం చేయగా 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 కొంతకాలానికే మనసు నిరోధించబడుతుందట. వాసనలు పోతాయి, సంస్కారాలు నశించి మనసు నిరోధించబడుతుంది. ఈ రకంగా ఎవరైతే మనసుకి నశించినటువంటి వాడికి ఉన్న వస్తువు ఏదో ఉన్న దోషం స్పష్టంగా ఘోషణమవుతుంది. ఆ రకంగా మనసు నశించినప్పటికీ కూడా ప్రారబ్ధం నశించదట. శరీరం పోదు. అంటే ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు ఉంటాయి. ప్రారబ్ధం పుష్యతి వపురితి నిశ్చిష్య నిశ్చల. ఇది మనం తెలుసుకుని ఎప్పుడైతే మనసుని సాధన శివుటైనప్పటికీ ఆత్మసాక్షాత్కారం కలిగినప్పటికీ మనసు వాసన క్షీణించినప్పటికీ కూడా ప్రారబ్ధం ఉండిపోవడం వల్ల ఆగామి సంచిత కర్మలు పోయినాయి. సంచిత కర్మ అంటే దాచినటువంటి కర్మ. అంటే జన్మించడానికి వచ్చేటప్పుడు మనం అక్కడ దాచినటువంటి కర్మలో నుంచి ఒక 10% కర్మ తీసుకుని శరీరం ధరించుకుని వచ్చాం. మిగతా 90% అక్కడే ఉంది. దాన్ని సంచిత కర్మం అంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంధాన్ని అనుభవించు కర్మ చేస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఆగామి కర్మ అంటుకోరు మనసు నశించినటువంటి వాడు. సంచిత కర్మేమో నశించిపోయింది, ఆగామేమో అంటుకోరు. ఇంక ప్రారంధం మాత్రం పోలేదు. శరీరం పోయేదాకా ప్రారంధం పోతేనే శరీరం పోతుంది. ఈ రకంగా ప్రారంధం పుష్యతి వపురితి నిశ్చిష్య నిశ్చల. ఇది నువ్వు నిశ్చలంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇదంతా ప్రారబ్ధ కర్మ ప్రభావం వల్ల ప్రారబ్ధం ఉన్నంత వరకు ఇది పోద గనక నేను ఓర్చుకోవాలి. ధైర్యం ఆలంబ్యయత్యేన. ప్రారబ్ధంలో ఏయో కొన్ని ఒడిదుడుకులు లాంటివి వచ్చినాయి అనుకోండి, ధైర్యంగా ఉండాలి, కంగారు పడిపోకూడదు. ఎందుకని అది ప్రారబ్ధం తాలూకు సమస్య. దాన్ని మనం కంగారు పడిపోయి ఏది నేను అంత సాధన చేసాను, నాకు ఇంత సాక్షాత్కారం అయింది, అయినా సరే నాకు ఈ చిక్కులు ఎందుకు పోలేదు అనేటువంటి భావం మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ వెనకబడిపోతాడు. అదంతా ప్రారబ్ధ ప్రభావం అనేటువంటి దాన్ని తెలుసుకుని ధైర్యం ఆలంబ్య యత్నేన స్వాధ్యాపన ఇంకురు. అభ్యాసం చేస్తూనే ఉండాలి. ప్రారబ్ధ కర్మను అనిపించుకుంటూ నాహం జీవ పరం బ్రహ్మేత్యత్య తదా తద్యావృత్తి పూర్వకం. నాహం జీవ పరం బ్రహ్మేత్య తదాప్య వృత్తి పూర్వకం. అంటే ఏంటంటే మెలకులు ప్రారంభం అని అనుకుంటున్నాం. విషయం తెలిసింది, జీవుడికి దేవుడికి భేదం లేదని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. నాహం జీవ పరం బ్రహ్మేత్య తదాప్య వృత్తి పూర్వకం. అంటే ఇప్పుడు మనం పదే అనుకుంటున్నాం వృత్తి అంతఃకరణ వృత్తి. ఈ అంతఃకరణ వృత్తి నిరంతరము ఏదో ఒక దాన్ని తీసుకొస్తూ ఉంటుందని చెప్పుకుంటున్నాం. అది దాని ప్రభావం, దాని లక్ష్యం. ఇప్పుడు నాహం జీవ. ఇప్పుడు ఇంతవరకు మనం నేను జీవుణ్ణి, నేను పుట్టాను, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ కర్మలు ఉన్నాయి,
మళ్ళీ చనిపోతాను, మళ్ళీ నాకు ఇంకో శరీరం వస్తుంది అనేటువంటి భావంతో ఉన్నాం. నాహం జీవ అంటే జీవభావంతో ఉన్నాం. ఇది అంతఃకరణ వృత్తి యొక్క ప్రభావం. ఈ జీవభావాన్ని మనం బ్రహ్మాత్మ భావంలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే సాధనలో మనసు నశించిన తర్వాత ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమునే నేను జీవుణ్ణి కాదు. మళ్ళీ జీవుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ కర్మంటాం. నేను జీవుణ్ణి కాదు, నాకు విషయం తెలిసింది. బ్రహ్మేత్య తదాప్య వృత్తి పూర్వం అంటే వృత్తిని ఇలాగ తిరిగినటువంటి వృత్తిని అలా తిప్పాలి. అంటే అనుక్షణము కూడా మనం పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా వాసనావేగత ప్రాప్త్య అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం యొక్క ప్రభావాన్ని వాసన అంటారు, సంస్కారం అంటారు. ఏదైనా సరే అలవాటు కూడా ఒక దానం చేసుకునే గుణం ఉందనుకోండి, అది పూర్వజన్మలో నుంచి రావాలి. ఇప్పుడు కొత్తగా దానం చేద్దారంటే చేయలేడు. ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, కానీ రూపాయి ఖర్చు పెట్టలేడు. అలాగని చెప్పేసి పూర్వజన్మంలో పెట్టేటటువంటి వాసన ఉందనుకోండి, దగ్గర లేకపోయినా సరే దానం చేస్తుంటారు. భక్తి మాదిరిగానే దానం కానీ ధర్మం కానీ భక్తి భావంతో ఏ కార్యమైనా సరే బయటికి సంబంధించింది కానీ లోపలికి సంబంధించింది కానీ దీనికి వాసన అని పేరు. అంటే సంస్కారం. పూర్వజన్మలో దొంగతనం చేసేటటువంటి అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు దొంగతనం చేయాల్సినటువంటి అలవాటు లేకపోయినా సరే దొంగతనం చేస్తారు. ఎప్పుడుది వాసన అంటారు దాన్ని. అలాగే దానం కానీ ధర్మం కానీ ఇంకొకటి కానీ ఏదండి వాసన వేగత ప్రాప్తి. పూర్వజన్మలో చేసినటువంటి ఆ వాసన ఆ సంస్కారం నశించదు, అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ సంస్కారంతో ఇప్పుడు మళ్ళీ జీవితం గడుపుతూ ఉంటాడు, మళ్ళీ కర్మలు చేస్తుంటాడు. దాన్ని మనం ఏం చేయాలంటే బహిర్ముఖ వృత్తిలోకి వచ్చిన తర్వాత స్వాధ్యాశాపన ఎంకుడు ఈ వాసన నాశనం చేసుకోవడానికి ఏ పారాయణలని పూజలని యజ్ఞాలని యాగాలని అంటే ఇలా మార్చాలి. అంటే దానము ధర్మము సత్కర్మలు అంటే అలాగ తీసుకెళ్ళిపోయేటటువంటి వాసనని. అంటే మనకి చెమట కంపొస్తుంది అనుకోండి, స్నానం చేసి ఏసేంటన్నా పాముకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పూరపు వాసన పోయి ఇంకో సువాసన వస్తుంది. అట్టి మాదిరిగా వాసనను మార్చుకోమంటున్నాడు. స్వాధ్యాయం అంటే శాస్త్ర గ్రంథ పఠనము, విచారణ చేయటం. శాస్త్రాలు చదవక్కర్లేదు. దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, జీవుడికి దేవుడికి సంబంధం ఏంటి అనేటువంటి విచారణ చెయ్యాలి. అది స్వాధ్యాయం అంటే. సాధన చెయ్యాలి, విచారణ కూడా చెయ్యాలి. సాధన ఒప్పంతు, సాధనలో ఏమి అనుకోకుండా కూర్చోవడం అనేటువంటిది సాధన. విచారణ అనేటువంటిది ఇదేంటి, ఇదేనా నేను, ఏది నేననేవాడు ఎవడు, దాన్ని వదలకుండగా నాహం అంటే అహం అంటే నేను. ఈ అహాన్ని లోపలగా తీసుకెళ్ళి బ్రహ్మ వృత్తిపూర్వకంగా బ్రహ్మేత్య తదాప్య వృత్తిపూర్వకం అలా మార్చారనుకోండి, అహం జీవుడి వైపుకి ఎరిగి జీవుణ్ణి నేను, శరీరాన్ని నేను అనుకుంటే అహం వస్తుంది. అహం నాశనం అవ్వాలంటే అది నేను, ఆత్మ నేను, పరమాత్మ నేను, బ్రహ్మమును నేనంటే అహంకారం పోదు. అహం వేరు, అహంకారం వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేహ భావన అహంకారం, ఆత్మభావన అహం. అంటే అహం నశించదు, అందరిలోనే నేను ఉన్నానన్నటువంటి అహం ఉంది కదా. అహం ఏ రూపంగా మారింది, అహంకారంగా పరిణామం చెంది. అహంకారంగా పరిణామం చెందినటువంటి దానిని మళ్ళీ తిరిగి దాన్ని షష్ఠ రూపంలోకి తీసుకెళ్తే ఆ అనుభవాన్ని కలిగినట్లయితే శృత్యా యుక్తియా స్వానుభూత్యా అంటే శృతి యుక్తి అనుభవపూర్వకంగా గుర్తించినట్లయితే జ్ఞాత్వ సర్వాత్మమాత్మన అంటే సర్వాత్మ భావన కలుగుతుంది. సర్వాత్మ అంటే ఏంటండి, ఆత్మ లేక ప్రత్యేగాత్మ లేక పరమాత్మ అని విడివిడిగా చెప్తున్నాం కదా. అంటే ఉదాహరణకి గదిలో ఖాళీ ఉంది, ఒక కుండను తీసిపెట్టాం, ఆ కుండలో కూడా ఖాళీ ఉంది. అంటే ఖాళీకి, కుండలో ఉన్న ఖాళీకి గదిలో ఉన్న ఖాళీకి అక్కడ ఉండే ఖాళీకి ఏమి లేదు, భేదం లేదు. అట్టి మాదిరిగా ఆత్మకి పరమాత్మకి ఎందులో ఉన్నటువంటి అక్కడికి దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ, దేవతలో ఉన్నటువంటి ఆత్మ,
మనుషులు ఉన్నటువంటి పశువులు ఉన్నటువంటి పశుపక్షాదులు ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మకి భేదం లేదు. స్వానుభూతిని పొందినటువంటి వాడికి జ్ఞాత్వ సర్వాత్మ ఆత్మన, ఒకటే బ్రహ్మము. విడివిడిగా ఉపాధి ఉండడం వల్ల ఆ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం వల్లే నేను మనిషిని అని తెలుస్తుంది. లోపల ఆత్మ లేదనుకోండి, నేను మనిషిని అనేటువంటి జ్ఞానం మనకు ఉండదు. నేను మనిషిని అనేటువంటి జ్ఞానం ఉంది అంటే లోపల ఆత్మస్వరూపం ఆ బ్రహ్మం యొక్క అంశం ఉండడం బట్టే నేను మనిషిని అని తెలుస్తుంది. కానీ అది అందరిలోనూ ఉన్నటువంటి ఆ బ్రహ్మే ఇతనిలోనూ కూడా ఉంది. కానీ ఇతనిలో ఉన్నటువంటి ఆత్మ దేన్ని ప్రకాశింపజేసింది? తన శరీర ప్రాణమానుషాదులను ప్రకాశింపజేసింది. పశిదాభాసత ప్రాప్త స్వాధ్యాసాపనయం గురు చిదాభాససుత క్వ చిదాభాసత. అంటే ఆత్మ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది మన మనసులో ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాస అని పేరు. క్వ చిదాభాసత. చిత్ అంటే ఆత్మ చైతన్యం. ఆత్మకి మరో పేరు చిత్తు. చిత్తు యొక్క ఆభాస అంటే సూర్యుని యొక్క ప్రకాశం అద్దంలో ప్రతిబింబించినట్లుగా మన స్వరూపం యొక్క ప్రకాశం మన మనసులో ప్రతిబింబించింది. దానికి చిదాభాస అని పేరు. క్వ చిదాభాసత ప్రాప్త స్వాధ్యాపనయం. ఈ చిదాభాస ఎలుగులో శరీర ప్రాణమానసాదులు కలుగుతున్నాయి. అప్పుడు ఆ తెలుగును అనుసరించి నాకు ఒక భార్య, నాకు ఒక భర్త, నాకు ఒక సంతానం, నాకు డబ్బు, ఇల్లు, వాకులు, ఇలా ఉంది, ఇది ఉంది అనుకుంటున్నాడు. అవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే చిదాభాస ఉన్నంత వరకు. చిదాభాస పోయేదాకా మనం సాధన చేయాలి. ఇటేపుకి ప్రకాశింపజేసేటటువంటి చిదాభాసనే ఆ టేపుకి తిప్పాలి. అంటే సూర్యుడు అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యుడు ప్రతిబింబాన్ని సూర్యుడిలోకి కలపాలంటే ఏం చేయాలి? ప్రతిబింబాన్ని కలపలేము. మరి దేన్ని తిప్పాలి? అద్దాన్ని తిప్పాలి. అద్దాన్ని సూర్యుడేపుకి తిప్పినట్లయితే అద్దంలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబము ఇతర వస్తువులను ప్రకాశింపజేయకుండా సూర్యుడిలో కలిగిపోతుంది. అట్టి మాదిరిగా మన మనసులో ప్రతిబింబించినటువంటి చిదాభాస దేనిని ప్రకాశింపజేస్తుంది? మన శరీరాన్ని. మన ముఖం ఎలా ఉంది, మన జుట్టు ఎలా ఉంది, మన శరీరం ఎలా ఉంది, మనం కట్టుకున్న బట్టలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటున్నాం కదండి. దేని ప్రకాశంతో? చిదాభాస యొక్క ప్రకాశం. అంటే ఆత్మ యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబించింది. మనసులో ప్రతిబింబించినటువంటి ఆ ప్రకాశాన్ని అంటే మనసుని దేనేపుకి తిప్పిదే అంటే మన మనసును తీసుకొచ్చి మన శరీరం వైపుకి తిప్పామనుకోండి, శరీరం కనపడదు. మనసులో ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన అలా గమనించుకుంటే మనసులో వచ్చినటువంటి ఆలోచనకు సంబంధించిన రూపాన్ని ప్రకాశింపజేసేది చిదాభాస. అంటే మనసుని మనం ఆత్మవైపుకి తిప్పినట్లయితే ఈ దృశ్యం పోదు. దృశ్యం పోవాలంటే దృశ్యాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, మనసుని తిప్పాలి. మనసుని ఆత్మవైపుకి తిప్పాలంటే ఆత్మేది నేను. అదే ఇప్పుడు మనం దేని వైపుకి తిప్పాలి? మన మనసుని నేను అనే దాని మీదకి తిప్పాలి. నేను ఎవరినే? ఏది నేను? అదే విచారణ. నేను ఎవరినే? ఇదా అంటే ఆ చిదాభాస యొక్క ప్రకాశంతో శరీరం తెలుస్తుంది కదండి. అయితే శరీరమా నేను? శరీరం కాదన్నారా శాస్త్రంలోని. శుద్ధి యుక్తి అనుభవాల్లో విచారణ చేస్తే శరీరం, ఇది స్త్రీ శరీరం, ఇది పురుష శరీరం, ఇది కాదు, ఇది కాదు, ఇది ప్రాణాలు, ఇది కాదు, ఈ జ్ఞానేంద్రియాలు, ఇవి కాదు, ఇవి కర్మేంద్రియాలు, ఇది కాదు అంటూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ విచారణ చేయాలి. శుద్ధియా యుక్త్యా స్వానుభూత్యా జ్ఞాత్వా సర్వాత్మమాత్మన. ఈ రకంగా విచారణ చేసుకుంటూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వెళ్తే అప్పుడు చిదాభాసత ప్రాప్త్య స్వాధ్యాసాపనయం. అప్పుడు చిదాభాస ఆత్మలో విలీనం అయిపోతుంది. అప్పుడు రెండు ప్రకాశాలు ఉండవు, ఒకటే ప్రకాశం. ఇప్పుడు మనకు రెండు ప్రకాశాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ప్రకాశం, ఒకటి చిదాభాస ప్రకాశం. చిదాభాస ప్రకాశం ఎందుకు వచ్చింది? మనసు ఉండబెట్టి. మనసు లీనమైంది అనుకోండి, ఇప్పుడు మనం చక్కగా జాగ్రత్తగా అభ్యాసం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, విచారణ చేసుకుంటూ ఏకాగ్రతగా ఉండినప్పుడు ఏకాగ్రతలో మనసు ఆగిపోయింది అనుకోండి, శ్వాస ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చిదాభాస ఆత్మలో విలీనం. మనసు ఉంటే చిదాభాస ఉంటుంది. నిద్రపోయినప్పుడు కూడా చిదాభాస పోతుంది.
కానీ మనకేమీ లేదు, సాధన లేదు. సాధన లేకపోవడం వల్ల నిద్ర వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. మెలకువలో ఏకాగ్రత లేదు, విషయాదుల మీదకి తిప్పేసాం. అప్పుడు మన తెలివి విషయాదుల్ని విషయాదుల్ని ప్రకాశింపజేసేటటువంటి ఎందుకు ప్రకాశింపజేస్తుంది? మనసు విషయాదుల వైపుకి వెళ్ళింది కనుక. శబ్ద స్పర్శ రూపరస గంధాది విషయాదులలో మనసు వెళ్ళింది కనుక మనసు ఏ విషయం గురించి ఆలోచిస్తుందో, ఏ విషయం మీదకి మనసు వెళ్ళిందో, ఏది తీసుకొచ్చి పెట్టిందో దాన్ని ప్రకాశింపజేస్తుంది చిదాభాస. చిదాభాస విషయాన్ని ప్రకాశింపజేసినప్పుడు చిదాభాసకే సాక్షి ఆత్మ. అంటే ఆత్మ ప్రకాశం ఉంది, చిదాభాస ప్రకాశం ఉంది, విషయ వస్తువు ఉంది. దీన్ని త్రిపుటి అంటారు. 3 వస్తువులు. విషయం వస్తువు ప్రకాశింపబడి నీకు తెలుస్తుంది అంటే నీకు అక్కడ ఆత్మ ప్రకాశం ఉంది, చిదాభాస ప్రకాశం ఉంది. నువ్వు తెలుసుకున్నటువంటి వ్యక్తి విగ్రహమో మనిషో పశువో వెళ్ళిందో వచ్చిందో తిన్నాదో తాగిందో తెలిసింది అంటే ఆ వస్తువు నీకు తెలిసిందంటే ఎవరున్నట్టు అక్కడ? సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ ఉంది. మనస్సులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబాన్ని మనసు నా విషయం వైపుకి తిప్పేవి కనుక ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు అలా విషయం వైపుకి తిప్పకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ వైపుకి తిప్పితే అప్పుడు నీకు ఆత్మ అనేది ఏంటనేది స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు నేను బ్రహ్మమునే అంటే నాకు పుట్టుక లేదు. పుట్టుక దేనిని నేను పుట్టుకంటున్నాడు? శరీరాదులు నేను అనుకుంటున్నాడు కనుక నేను పుట్టేనంటున్నాడు. శరీరాదులు పోతాయని కనుక నేను చనిపోతాను అనుకున్నాను. నువ్వు చనిపోయేవాడువు కాదు, పుట్టినోడువు కాదు. నువ్వు పుడితే చనిపోతావు. ఎవరో నువ్వు సదా బ్రహ్మస్వరూపానివి, ఆత్మస్వరూపానివి, సచ్చిదానంద స్వరూపానివి అనేటువంటి భావన వదలకూడదు. దాన్నే స్వాధ్యాయము అంటారు. నిరంతరం ఆ భావనలో ఉండాలి. ఎన్ని సమస్యలు ఎన్ని రకాలుగా వచ్చినాయి. ఈ రకంగా అనాదాన విసర్గాభ్య నిశన్నాస్తి క్రియామునే తదేక నిష్ఠయ నిత్యం స్వాధ్యాపనయం కురు. అంటే బోధవంతుడైనటువంటి సాధకుడికి ఒక వస్తువు గ్రాహ్యము త్యాజ్యము కూడా కాని కారణమున కర్తవ్యం ఏదీ ఉండదు. ఇక్కడ ఏమర్థమైంది? అనాదాన విసర్గాభ్య నిశన్నాస్తి క్రియామునే అంటే ఒక వస్తువుని సంపాదించుకోవడం కానీ వదిలిపెట్టవలసినటువంటి అవసరం కానీ జ్ఞానం పొందినటువంటి వాటికి ఉండదు. ఇందుకు తదేక నిష్ఠయ నిత్యం స్వాధ్యాపనయం కురు. గ్రాహ్యము అంటే సంపాదించడం, తెలుసుకుని ఒక వస్తువుని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని గ్రాహ్యం అంటారు. త్యాజ్యము అంటే వదిలిపెట్టడం. ఈ సాధకుడికి ఏది వదులుతాడు? వదిలిపెట్టేది లేదు. అలాగని చెప్పేసి పొందవలసినటువంటి గ్రాహ్యము సంపాదించాల్సినటువంటి అవసరము కూడా లేదు. దేన్ని సంపాదించాలి? తన స్వరూపం గ్రాహ్యం. తనకు తెలిసింది ఏదినో అది తెలిసింది, పొందవలసిన దాన్ని పొందాడు. ఈ దృశ్య ప్రపంచాన్ని దృశ్య సముదాయాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది పరిణామం చెందుకుంటూ మృత్యులోకి పోతుంది. దీన్ని నువ్వు పోగొట్టి సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎలాంటి త్యాజ్యం అంచేత నువ్వు పనికట్టుకుని వదలాల్సినటువంటి పని లేదు. ఎవడో కూడా ఈ శరీరాన్ని పనికట్టుకుని వదిలేయాల్సినటువంటి పని లేదండి. ఇది నిరంతరము పరిణామం చెందుకుంటూ ఎందులోకి వెళ్తుందో తెలుస్తుంది కదా. గోదావరిలో నీరు ప్రవహించుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయినట్టుగా అందరి శరీరాల్లో మృత్యువులోకి వెళ్ళిపోతున్నాయి. తెలుస్తుంది కూడా ప్రతి ఒక్కడికి కూడా. దాన్ని ఏదో రకంగా నిలబెడదారని ప్రయత్నం చేసేటంటే వాడి ప్రయత్నం ఫలించదు. అలాగని చెప్పి ఊరుకు ముందు దాన్ని ఏదో వదిలించేసుకుందారన్నా కూడా కుదరదు. దాని ప్రారంభం అంటుంది. అంచేత దాని క్రియ ఎలాగైతే ఉందో దాని ప్రకారంగానే జరుగుతుంది. అంచేత దీన్ని వదిలిపెట్టడము లేదా దీనికి సంబంధించింది పోగొట్టడము ఈ 2 పనులు కాదు. మరి తదేక నిష్ఠయా నిత్యం నువ్వు చేయవలసినటువంటిది నీ స్వరూపం తెలిసి వచ్చేదాకానే. కానీ మనం ఏంటంటే చిత్రంగా దేని అవసరం లేదో దానిని మీదే మనసు పెట్టాం. ఎలాగోలాగా దాన్ని నిలబెట్టాలి, ఎలాగోలాగా దాన్ని కాపాడాలి, ఎలాగోలాగా దాన్ని సంపాదించాలి. ఇది ఒక భ్రాంతి, ఇది ఒక అజ్ఞానం. ఎందుకంటే పూర్వజన్మలో చేసుకొచ్చిన దాని ప్రకారంగానే జరుగుతుంది. ఏది మనకేంటంటే ఏదేదో సంపాదించిందంతా పోగొట్టి మన పిల్లలకి ఇవ్వాలి, అబ్బాయికి పిల్లికి విషయం వేయకుండా కాపాడుకుంటూ రావాలన్న భావనలు ఉంటాం మనం. అది కూడా నీ ఇష్టం కాదు.
దాన్ని నువ్వు అనిపించలేవు. ఎందుకంటే అది ఎవరికో ఇవ్వాల్సి వచ్చిందంటే నువ్వు కాపలాదారుడు అన్నమాట. కాపలా కాచి ఆడికి ఎవరికో ఇచ్చేయాలన్నమాట. ఈ రకమైనటువంటి జ్ఞానం తెలుసుకుని దాన్ని పొందాల్సినటువంటిది లేదు, వదలాల్సినటువంటి పని కూడా లేదు. నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎవరికి కూడా ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోక్కర్లేదు. జరిగే దాని ప్రకారంగా జరుగుతుంది. అందుచేత నువ్వు చేయవలసింది ఏంటంటే తదేక నిష్ఠయ నిత్యం, నిత్యము నిరంతరము ఏకాగ్రతగా అభ్యాసం చేస్తూ ఉండు. ఎలా జరుగుతుందో నీకంతా ఎవడో చక్క పెడుతున్నట్టుగా చక్కబడిపోద్ది జీవితం. కనిపెట్టండి, చూడండి. నేను ఏదో చేసేస్తున్నాను, అలసిపోతున్నాను, పులిసిపోతున్నాను అంటుంటాడు. ఏమి అలసిపోయి పులిసిపోవటాలు ఉండవు. ఇంకా జరిగేది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. కానీ ఇది అనుకుంటాడంటే నేను చేయడం వల్ల జరిగింది, నేను గట్టిగా పట్టుకోవటం వల్ల నిలబడింది అనుకుంటాడు. నువ్వు పట్టుకోకపోయినా పట్టుకున్నా అది ఉండదు. దాని ప్రకారంగా నువ్వు పట్టుకోవాల్సింది దీన్ని కాదు, నేను దేన్ని? నీ ఆత్మని, నీ స్వరూపాన్ని. చూడండి, ఇక్కడ మన ఆత్మస్వరూపం ఒకటే. ఆత్మస్వరూపం దగ్గర నుంచి మనసు ఒకటే, ప్రాణం ఒకటే, శరీరం ఒకటే. ఈ శరీరము, ప్రాణము, మనసు, ఈ దృశ్యం ఇది అనాత్మ, ఇది ప్రకృతి అంటారు దీన్ని. ఇది నిరంతరము పరిణామం చెందుతూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు చుట్టూరు భూమి తిరిగినట్లుగా ఆత్మ చుట్టూరు ఈ శరీర ప్రాణమానుసాదులు తిరుగుతూ ఉంటాయి. ఈ శరీరం ఊడిపోయిందనుకోండి, శరీరం ఊడిపోతే దాంతో పాటుగా మనసు, ప్రాణము పోవవు, లయమైపోవు. ఈ ఇంద్రియాలు, ఈ సంస్కారాలు, ఈ వాసనలు, ఇంద్రియాలతో చేసినటువంటిదంతా రికార్డు చేసుకున్నదంతా మనసు ఉంది కదా, ఆ మనసు ప్రాణంలో విలీనం అవుతుంది. ప్రాణం శరీరం నుంచి బయటికి పోతుంది. స్వర్గమో నరకమో తిరిగి వస్తాడు, మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశం. అదంతా ప్రారంభం చూసుకుంటుంది. ఆ క్రియ అంతా చేసినటువంటి ఆ సంస్కారం, వాసన, దాన్ని రద్దు చేయాలి. మనకి తిరగక్కర్లేకుండా ఉండాలంటే ఇటేపుకి దృష్టి పెట్టకుండా శరీరం వైపుకి, మనసు వైపుకి, విషయాదుల మీద కాకుండా మన స్వరూపం వైపుకి నిష్ట కలిగి ఉంటే, నిష్ట అంటే తన నిష్టస్య మోక్షోపదేశాలు. నీకు మోక్షం పొందాలి అంటే నీకు స్వరూప జ్ఞానం తెలిసి దాని మీద నువ్వు నిష్ట కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు ఉండాలండి ఈ నిష్ట? నిత్యం. అంటే తదేక నిష్ఠయ నిత్యం. రాత్రుల్లాండి, పొద్దుటండి, మధ్యాహ్నం అండి అంటుంటారు. అలా కాదు. నీ దృష్టి అంటే ఇలాగ కూర్చోమని కాదు 24 గంటలు. 24 గంటలు ఇలా కూర్చొని ఉంటేనే సాధన అని చెప్పలేదు. నీ దృష్టి ఆత్మ మీద ఉండాలి. దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి జ్ఞానంగా మారిపోతే విశ్వమంతా, విశ్వంలో ఉండే జీవరాశి కనిపించదట. దృష్టి జ్ఞానమయం కృత్వ. మనం మార్చుకోవలసినటువంటిది జ్ఞానమయంగా మార్చుకోవాలి మన దృష్టి. అప్పుడంతా బ్రహ్మమయంగానే గోచరం అవుతుంది. అందుకని ఆత్మస్వరూపం వైపుకి తిరగాలి. అనాత్మస్వరూపాన్ని వదలాలి. అనాత్మస్వరూపాన్ని వదిలి ఆత్మస్వరూపం అందు నిష్ట కలిగి ఉన్నట్లయితే అంత బ్రహ్మమే. ఇదంతా నీటి మీద బుడగలు ఎలాగైతే లేచిపోతూ వస్తూ ఉన్నాయో ఈ దృశ్యం అంతా ఈ మనుషులందరూ బుడగలో. కానీ ఆ బుడగలో ఉన్నటువంటి నీరు ఆత్మ. అంటే బుడగలో ఉన్నటువంటి నీరులాగా ఈ ఉపాధుల్లో ఉన్నటువంటి ఈ ఉపాధుల్ని ప్రకాశింపజేసేటటువంటిది చైతన్యం ఆత్మ. ఈ రకంగా తత్వమశ్యాది వాక్యోక్త బ్రహ్మాత్మైకత్వ బోధత. ఈ రకమైనటువంటి బోధ వినాలి. అంతేగాని అంటే భక్తి భావన కలగడానికి కర్మకాండ, ఉపాసనాకాండ చేస్తే చేయొచ్చు. కానీ ఈ మనసు నయించి నీకు ఆత్మసాక్షాత్కారం కలగాలి, ఆత్మజ్ఞానం కలగాలి అంటే తత్వమశ్యాది వాక్యోక్త బ్రహ్మాత్మైకత్వ బోధత. ఈ రకమైనటువంటి బోధ నీకు దొరకాలి. ఈ బోధను అనుసరించి నువ్వు ఏం చేయాలి? బ్రహ్మణ్యాధ్యాత్మకార్యాయ స్వాధ్యాపనయంకుడు. ఈ రకంగా నిరంతరము బ్రహ్మణ్యాత్మత్యాధ్యాయ అంటే బ్రహ్మమునకు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు భేదము లేదు. అందరిలోనూ ఆత్మస్వరూపం బ్రహ్మం అనేటువంటి విషయం నీకు తెలిసి రావాలి. అదే నేను. అప్పుడు నిన్ను బ్రహ్మమును. తత్వమశ్యాది వాక్యోక్త బ్రహ్మాత్మైకత్వ బోధత తత్వమసి. తత్ అంటే ఇప్పుడు
శరీరం ఉందండి. శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, అందరి శరీరాల్లోనే ఉన్నటువంటి ఆత్మ, లేక జీవుడిలో ఉన్నటువంటి ఆత్మ, ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ వేరు, ఆత్మ చుట్టూరు వలయాకారంలో ఆవరించినటువంటి ఉపాధి వేరు. ఈశ్వరుడులో ఆత్మ, జీవుడు జీవునిలో ఉన్నటువంటి ఆత్మ. జీవునిలో ఉన్నటువంటి ఆత్మకి ఆత్మ లేక ప్రత్యేగాత్మ అని పేరు. ఈశ్వరుడులో ఉన్నటువంటి ఆత్మకి పరమాత్మ అని పేరు. జీవునిలో ఉన్నటువంటి ఆత్మ గోచరం అవ్వాలంటే ఏమేమి తీయాలి? శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ తొలగించడానికి వీలు లేనటువంటి స్వరూపం మిగులుతుంది. అందుకని దానికి ఆత్మ అనకుండా ప్రత్యేగాత్మ అన్నారు. అట్టి మాదిరిగానే ఈశ్వరులో ఉన్నటువంటి మాయతో కూడిన ఉపాధిని అంతటనే తొలగితే మిగిలేదని పరమాత్మ అంటారు. జీవునిలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ, ఈశ్వరులో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ. తత్తు త్వమ్ము. తత్ అంటే ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మ, త్వం అంటే జీవునిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. జీవునిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మకి ఏమి లేదు, భేదం లేదు. దీనికి తత్వమసి అని పేరు. తత్వమసి అంటే ఏంటి? కానీ ఈశ్వరుడికి జీవుడికి కొండంత భేదం ఉంది. జీవుడు ఈశ్వరుడు ఒకటం లేదు. అదేమన్నారు? జీవునిలో ఉన్నటువంటి ఆత్మ ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మకి భేదం లేదు. నువ్వు ఆ కోణంలో విచారణ చెయ్యాలి. ఈశ్వరుడు జీవుడు ఒకటే అన్నారనుకోండి, సృష్టి స్థితి సంహారాది కార్యాలన్నీ సృష్టి అంతటా నడిపించేటటువంటి వాడు ఈశ్వరుడు. మరి జీవుడు జనన మరణాలతో ప్రారంభ కర్మకు వశమైనటువంటి వాడు. ఈశ్వరుడికి కర్మ లేదు, కర్మ ఫలము లేదు. జీవుడు కర్మలు చేస్తున్నాడు, ఈశ్వరుడు ఆ కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు. జీవుడు జనన మరణాలు పొంది కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడు ఆ జీవుడు చేసినటువంటి ఆ కర్మఫలాలను అనుభవింప చేస్తున్నాడు. అంచేది జీవుడు ఈశ్వరుడు ఒకటి కాదు. మరి ఎక్కడ? జీవునిలో ఉన్నటువంటి ఆత్మ ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆత్మకి ఏం భేదం లేదు. అది వేరు, ఇది వేరు కాదు. నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? ఆత్మ పరమాత్మల ఏకత్వం మీద దృష్టి పెట్టమంటున్నాడు. ఈ రకమైనటువంటి వాక్యోత్త, ఇలాంటి వాక్యాలకు సంబంధించినటువంటి బోధ వినమంటున్నాడు. అలా కాకుండా భేదంతో కూడుకున్నటువంటి వాక్యాలు ఆలకించామనుకోండి, ఆయన మనకంటే చాలా బలవంతుడండి, ఆయన చాలా ఇప్పుడు ఏనుగు ఉందండి, ఎంత బలమండి, సింహం ఉందండి, ఎంత బలమండి అన్నారు అనుకోండి. ఉపాధి పరంగా తీసుకుంటే సింహం మనం ఒకటి కాదు, ఏనుగు మనం ఒకటి కాదు. ఉపాధి పరంగా చీమ దోమ ఉపాధి పరంగా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి కదా. ఉపాధి పరంగా చెప్పలేదు వేదాంతం. ఉపాధి రహితమైన స్వరూపాన్ని గురించి పోతుంది. ఉపాధితోటి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు వేదాంతులు కాదు, బ్రహ్మజ్ఞానులు కాదు. ఉపాధులను చెప్పడం కాదు, ఉపాధి రహితమైన స్వరూపాన్ని గురించి చెప్పాలి. తత్వమస్యేది వాక్యోత్త బ్రహ్మయ్యాత్మక బోధత. ఈ రకమైనటువంటి బోధన చెప్పాలి. ఇప్పుడు ఆత్మకి పరమాత్మకి భేదం లేదు. తత్వమసి ఈ రకమైనటువంటి బోధన ఎవడైతే విన్నాడో ఆ బోధనే నిరంతరము అధ్యయనం చేయమంటున్నాడు. కురు అంటే నిరంతరము ఆలోచన చేయాలి, నిరంతరము చెయ్యాలి. అహంభావస్య దేహేస్మిన్ నిశ్చేష విలయావధి సావధానేన యుక్తాత్మ స్వాధ్యాసాపనయం కురు. అహంభావస్య దేహేస్మిన్ నిశ్చేష విలయావధి అంటే లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపం ఎవరిలో ఉందో వానిలో నేనున్నాననేటువంటి ఎరుకుంటుంది. దాన్ని అహము అంటారు. అహాన్ని అహంభావంగా మార్చుకుంటున్నాం మనం. మార్చేసాం, ఎన్నో యుగాల కిందటే మారిపోయింది అది. అహం వేరు. అహంభావస్య దేహేస్మిన్ నిశ్చేష విలయావధి. గిజగిజ కొట్టుకుంటున్నాం మనం, జనమరణాలు పాలవుతున్నట్టు. అహంభావన ఏ టైపుకి తిరిగిపోయింది? శరీరం వైపుకి తిరిగిపోయి అహంకారంగా మారిపోయింది. వీరికి అహంకారం ఎక్కువైనటువంటి అంటే ఎంత శరీర భావన ఉందో
ఆ శరీరానికి సంబంధించినటువంటి కులము ధనము లేకపోతే ఇంకోటి చూసుకుని నాకు ఆడు సరిపడు వీడు సరిపడు అని ఇలా మేషాలు తిప్పేస్తుంటాడు కదా. ఏంటది? ఆత్మే. అక్కడ ఏం జరిగింది? అజ్ఞానం ప్రవేశించింది. ఆత్మజ్ఞానానికి సంబంధించిన భావన పడకుండా ఏం పెరిగింది? దేహేస్మిన్. ఆత్మస్వరూపం దేన్ని అనుకుంది? దేహాన్ని అనుకుంది. దేహేస్మిన్. ఎప్పుడైతే దేహం అనుకుందో ఈ దేహం అనుకున్నప్పుడు సమస్య మొదలైంది. కర్మలు చుట్టుముట్టిని. సావధానేన యుక్తాత్మ. అంచేత నువ్వు తొందరపడి ఏది నిర్ణయం చేయకు, తొందరపడి ఏది మాట్లాడకు, తొందరపడి ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా మాట్లాడేది ఎలాగా తిరిగించవనుకో ఏమైంది? బంధంలో పడిపోతావు. అంచేత నువ్వు అహంభావస్య దేహిస్మిని, దేహం వైపుకి తిరిగినటువంటి నీ దృష్టిని నీ స్వరూపం వైపుకి తిప్పుకో. ఎవడో చేయడు, ఎవడో తిప్పడు. ఇప్పుడు మనం చెప్తున్నాం అంతే, వచ్చి మీ దృష్టిని తిప్పేలేం కాదు కదా. ఇనినటువంటి మీరు దృఢ నిశ్చయం చేసుకుని మీరే తిప్పుకోవాలి. ఆ తిప్పుకోవడానికి కావాల్సినటువంటి కులువు తెలుసుకోవాలి. ఎలా తిప్పుకోవాలి, ఎలా మన స్వరూపం మీద భావన పడాలి. నేనున్నాను. చిత్రం ఏంటంటే ఆ నేనులోనే ఇవన్నీ కలిసిపోయి ఆ నేనులోనే ఇవన్నీ పడిపోయి ఏం చేస్తుంది? శరీరాన్ని చూపెడుతుంది. ఆ శరీరాన్ని చూపించినా పర్వాలేదు. ఆ శరీరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే నా శరీరం కొంచెం అందంగా ఉంది, అది నా శరీరం కొంచెం బలంగా ఉంది, నేను మంచి పొలంలో పుట్టాను, నాకు కొంచెం డబ్బు ఎక్కువ ఉంది, అది నేను ఎక్కువ చదువుకున్నాను, ఇలాంటి లేనిపోని అన్నీ తీసుకొచ్చి దీనికి అన్ని మన శరీరానికి రకరకాల ఆభరణాలు తగిలించుకుని ముస్తాబు చేసుకున్నాం అనుకోండి. అప్పుడు 2 ఉంగరాలు 2 గొలుసులు వేసుకుని వచ్చారంటే వాళ్ళకి ఏమనిపించదు? ఒక రకమైనటువంటి అహంభావన ఏర్పడుతుంది కదా. అట్టి బాధగా ఓ చదువు, అదొక గొలుసు, అది కులం, అదొక గొలుసు, ఈ రకంగా ఏ ఉద్యోగం, ఒక పదవి, ఒక ధనం, ఇలాంటివన్నీ 4-5 గొలుసులు వేసుకున్నాడు అనుకోండి. అవన్నీ ఏంటయ్యి? ఆ గొలుసులే మనిషిని అహంకారుడిగా మారుతున్నాయి. అవన్నీ గొలుసులు అంతే, బంధనాలు, దృశ్యాలు. నీ స్వరూపం వైపుకి తిరిగితే నీ స్వరూపమునందు ఇవన్నీ తగిలించుకుని దీన్ని నేను అనుకుంటున్నాను. అంచేత అహంభావస్య దేహేస్మిన్, దేహం వైపు నుంచి నీ ఆత్మ వైపుకి నీ దృష్టిని నువ్వే తిప్పుకోవాలి. అలా నాకు తిప్పుకోవటం రావట్లేదు అన్నప్పుడు సోహం, ఆ పదం చూడండి. సో అంటే అది, హం అంటే ఇది కాదు, అది నేను. సో హం, సోహం. ఆ పదాన్ని ఆలోచించే సరిపోద్ది అంతే. నేను, ఇది కాదు. ఏది ఇది? సోహం, అది నేను అన్నారు కదా. అంటే ఇదేది? ఇదా శరీరం, ప్రాణం, మనసు, ఇంద్రియాలు, ఇవన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి నా స్వరూపం ఆత్మ. ఆత్మ చైతన్యం అండి. అది చావు పుట్టుకులు లేనటువంటిది. శరీరం మాదిరిగా దానికి ఆకారం లేదు, రూపం లేదు. శరీరానికి రూపం ఉంది, పుట్టింది కదా. ఎలా పుట్టిందో ఒకసారి దాని అడ్రస్, దాన్ని ఆలోచన చెయ్యండి. స్త్రీ పురుషుల ద్వారా వచ్చింది అది శరీరం. ఆత్మ అలా వచ్చింది కాదు. ఒక ఉపాధి తయారు చేసుకున్నాము అంటే ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటి ఉపాధి కాదు నువ్వు. ప్రతి జీవ జగతో స్వప్నవద్వాది యావత. ఇదంతా కూడా ఈ ఆత్మస్వరూపం, తన స్వరూపం తనకి లేకపోవటం వల్ల, తన సంబంధించినటువంటి జ్ఞానం తనకు కలగకపోవటం వల్ల ఏమైందంటే స్వప్నంలో ప్రపంచాన్ని ఎలా కల్పన చేసుకుంటున్నాడో అట్టి మాదిరిగా తన స్వరూపానికి ఒక శరీరం ఉన్నట్టు, దాంట్లో ప్రాణం ఉన్నట్టు, దాంట్లో మనసు ఉన్నట్టు, దానికి ఒక భార్య ఉన్నట్టు, దానికి ఒక భర్త ఉన్నట్టు, దానికి ఒక పిల్లలు ఉన్నట్టు, అంత తయారు చేసుకున్నాడు. స్వప్న జగత్తును తయారు చేసుకున్నట్టుగా ప్రతి జీవి జగతో స్వప్న బద్వాది యావత. అందరూ అంతే. స్వప్న పదార్థం సత్యం కాదు. ఇది కూడా అంతే. అంటే మనకి జ్ఞానం లేకపోవడం వల్ల, యథార్థం తెలియకపోవడం వల్ల, మన స్వరూపం ఏంటన్నది తెలియకపోవడం వల్ల మన శరీరంలో ఈ అనాత్మ పదార్థాన్ని కల్పన చేసుకున్నాం. తావన్ నిరంతరం విద్వన్ స్వాధ్యాపనయం కొరు. అంచేత నువ్వు నిరంతరము ఏది ఆలోచించాలి? నీ శరీరం. ఈ శరీరం నేను కాదంటున్నారేంటి? ఇప్పుడు స్వప్నంలో నీకు ఏదైనా వస్తువు కనిపించింది అనుకోండి,
అక్కడ ఉన్న చేవు అది నేననే అనుకుంటావు, మెలుగులోకి వచ్చిన తర్వాత అయ్యేది అదంతా ఉచిదనమాట, తెలుస్తుంది కదా. అట్టి మాదిరిగా నీవు నిరంతరం అభ్యాసం చేసి సాధన చేసి జ్ఞానం తెలుసుకున్నట్లయితే నిరంతరం విద్వాన్ అంటే విద్వాంసుడు, జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు. జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఇదంతా స్వప్నం, నా స్వరూపం తెలియకపోవటం వల్ల, నేనెవరో నాకు తెలియకపోవటం వల్ల, ఇది నేను అనుకోని కర్మ చేయడం వల్ల ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి ఇది అంతా కలాపం చేసుకున్నాను. అంటే ఇదంతా కూడా అది స్వప్న జగత్తు, ప్రాతిభాషికం. ఇది వ్యవహారిక ప్రపంచం. ఈ వ్యవహారిక ప్రపంచం స్వప్న ప్రపంచం లాంటిది. ఇది కూడా స్వప్నంలో నుంచి మెలుగులు వచ్చి ఎలా ఉత్తుదైపోయిందో నీకు జ్ఞానంలోకి వచ్చే కూడా ఇది కూడా అలా ఉత్తుదైపోతుంది. అందుకని నువ్వు నిరంతరము ఏం చేయాలి? ఇదంతా నిరంతరం విద్వన్ స్వాధ్యాపనయం కురు. అలాగే నిద్రాయ లోకవార్తాయ శబ్దాదేరపి విస్మృతే క్వచిన్నావసరం దత్వ చింతయాత్మని మహాత్మనే. నిద్రాయ లోకవార్తాయ శబ్దాదేరపి విస్మృతే. ఈ పదాలు చూద్దాం. 3. ఒకటే నిద్ర, 2 లౌకిక సంభాషణం, 3 వినడం. ఏంటి వినడం? ఎవరైనా ఏదన్నా చెప్తున్నారనుకోండి, లౌకిక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు వినడం, వాటి శబ్దాదులు అంటారు. మనం లౌకిక సంబంధమైనటువంటి విషయాలను ఇతరులకు చెప్పడం. అలాగే నిద్ర. 3 ఆటల్లో మనం లయం అయిపోయి ఉన్నామట. ఏంటా 3? నిద్రాయ లోకవార్తాయ శబ్దాదేరపి విస్మృతే. లోకవార్తాయ అంటే ఎంతసేపు ఎన్న అవకాశం దొరికితే నువ్వేం చేస్తున్నావు, మీ పిల్లలకు పెళ్ళి అయిందా, ఉద్యోగం వచ్చిందా, వ్యాపారం వచ్చిందా, ఎంత సంపాదించుకున్నాడు, ఎంత పోగొట్టుకున్నాడు, ఇయ్య చెప్తుంటాం కదా అవతల వాళ్ళకి. వాళ్ళు కూడా చెవి పోసుకుని వింటుంటారు. అట్లా లోక వార్తలు అంటారు. ఇంకోటి, మనం వాళ్ళు చెప్పినప్పుడు వింటాం, మనం వాళ్ళకి చెప్తాం. మనం వాళ్ళకి చెప్పినప్పుడు మన స్వరూపాన్ని మర్చిపోతామట. వాళ్ళు మనకు చెప్పేటప్పుడు మన స్వరూపాన్ని మర్చిపోతామట. అదేంటి? మనం వాళ్ళకి చెప్పేటప్పుడు మన స్వరూపాన్ని మర్చిపోకుండా చెప్పచ్చు కదా. లేదా వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు వినేటప్పుడు కూడా నీ స్వరూపాన్ని మర్చిపోకుండా వినొచ్చు కదా. చూడండి. అలాగే నిద్రాయ నిద్రలో కూడా నీ స్వరూపాన్ని మర్చిపోతాం. 3 ప్రమాదకరమైనటువంటి విషయాలలో మనం చిక్కుకొని ఉన్నాం. ఒకటి నిద్రలో మన స్వరూపాన్ని మర్చిపోతాం. ఆ నిద్రలో ఏముండదు, ఇంక సంకల్ప వికల్పాలు లేకుండా హాయిగా మన నిద్ర మధ్యలో హాయిగా అలా తెలవాలి, అలా పడుకుని ఉంది. నిద్రలో కూడా నువ్వు సాధన చేయి, నీ స్వరూపాన్ని మర్చిపోకు. నిద్ర వచ్చింది, భలేకుంది, అలా పడుకుని అలా సాధనలో ఉండు. అలాగే లౌకిక విషయాలు మాట్లాడేటప్పుడు, లౌకిక విషయాలు వినేటప్పుడు కూడా నువ్వేం చేయాలి? నువ్వు వాటిల్లో లీనమైపోకూడదు. నీ స్వరూపం అంటే అప్పుడై నీకు పెద్ద రుచించప్పుడు. ఎప్పుడు నువ్వు వినేటటువంటి విషయాలు కానీ, నువ్వు చెప్పేటటువంటి విషయాలు కానీ నీ స్వరూపాన్ని వదలకుండా చెప్పేవనుకో, నీకంత పెద్ద ఇంట్రెస్ట్గా ఇంక చాలండి అంటావు. అవతలడు చెప్పేటప్పుడు కూడా మనం అంత ఇంట్రెస్ట్గా వినం. మీ పెద్ద ఇష్టం చూపించలేదని ఈసారి నేను వెళ్ళొస్తానంటాడు. అవతలవాడు వెళ్ళిపోతుంటాడు మనం సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించకపోతే. అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించాం? మన స్వరూపమును మర్చిపోయినప్పుడే ఇంట్రెస్ట్ చూపెడతాం. ఇంకా వినాలి కానీ ఎంతైనా చెప్పుకుపోతాం. కానీ మనం వినాలి కానీ వాడు కూడా ఎంతైనా చెప్పుకుపోతుంటాడు. ఈ 2 బాగా దృష్టి పెట్టుకోమన్నాడు. ఈ 2 ప్రమాదకరమైనటువంటి నీ స్వరూపాన్ని నీకు తెలియకుండా నేను మర్చిపోయేలాగా చేసేటటువంటి విషయాలు 3. నిద్ర, ఇతరులకు మనం చెప్పేటటువంటి బోధ చేస్తుంటాం కదండి, ఏదో తెలిసిందో తెలియదో ఏదేదో లోక వార్తాయం. అలాగే ఇతరులు వాళ్ళు చెప్పేటటువంటి మనం కూడా వింటుంటాం. ఈ 3 కూడా మనం ఈ 3 మన స్వరూపాన్ని వదలకూడదు. ఆత్మని విస్మరించుట అవకాశం కల్పించకూడదు. విస్మరించడం అంటే ఏంటండి? మర్చిపోవడం. మన స్వరూపాన్ని మర్చిపోవడమే. ఆత్మను విస్మరించడం కుదరదు. ఎందుకంటే నువ్వు స్వరూపం అయ్యే ఉన్నావు, ఎప్పుడు అదే. నువ్వు ఆత్మకి పరమాత్మకి భేదం లేదు, నువ్వు బ్రహ్మానివే. వదలడము లేదు, పొందటము లేదు.
ఇక్కడ తెలియకపోవటం తెలియటం రెండే కారణాలు. తెలిసింది కదా ఇంక మర్చిపోక అంతే. మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటే తన స్వరూపాన్ని గురించి తను మర్చిపోతే ఏమవుతుందండి? వెంటనే ఈ గందరగోళం అంతా పడిపోతుంది. మన స్వరూపాన్ని మనం మర్చిపోయేమా ఏమవుతుంది? శరీరం వచ్చి కూర్చుంటుంది. శరీరానికి బోల్డు సమస్యలు పెద్దగా ఉండడమో లేకపోవడము ఇంకోటి ఏదో అంటే దేన్ని మర్చిపోకూడదు నిరంతరం? మన స్వరూపాన్ని మర్చిపోకూడదు. అంచేత పశిన్నావసరం దత్వ, ఏ చిన్న విషయాన్ని కూడా స్పందించుకో, కంగారు పడిపోయి అందులో పరిగెట్టేకు. ఇదంతా స్వప్న ప్రపంచకం. నీకు తెలియకపోవటం వల్ల ఇదంతా తగులుకుంది. నీకు ఏం తెలియకపోవటం వల్ల, నువ్వెవరవో నీకు తెలియకపోవటం వల్ల తగులుకుంది ఇదంతా. ఈ భార్య ఎందుకు వచ్చింది నీకు, ఈ భర్త ఎందుకు వచ్చాడు, ఈ సంసారం ఎందుకు వచ్చింది, ఈ జగత్ అంతా ఎందుకు వచ్చిందంటే నిన్ను నువ్వు మర్చిపోవడం వల్లే. నిన్ను నువ్వు తెలిసి చింతయాత్మానం ఆత్మని, నువ్వు నీ స్వరూపాన్ని ధ్యానించు, నీ స్వరూపాన్ని గుర్తించుకో, నీ స్వరూపాన్ని చూసుకో, ఇదంతా మాయమైపోద్ది. ఎండ వచ్చినప్పుడు మంచు ఎలా కరిగిపోద్దో నీ స్వరూప జ్ఞానం కలిగినప్పుడు అనాత్మ అంతా కరిగిపోతుంది. అనాత్మ సత్యం కాదు, తెలిసిపోతుంది కదండి. ఇక్కడ ఎవడో ఉండడు. ఎవడైతే శరీరం ధరించుకుని వచ్చాడో అది ఎంత గొప్పదైనా సరే అలా మార్పు చెంది కృషించి నశించిపోవలసిందే. నీ స్వరూపం నశించదు. నశించిన స్వరూపాన్నేమో వదిలేసి మర్చిపోయావు. నశించిపోయే దాన్ని పట్టుకుని ఎలాగోలాగా దీన్ని శాశ్వతంగా స్థిరంగా అన్ని విధాలుగా బాగోవాలని ఆలోచన చేస్తున్నాడు. అందుచేత ఈ శరీరం అనే దాని మీద నీకు విరక్తి రావాలి అంటే ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. మాత పితృర్మలోద్భూతం మలమాంసమయం వపు. నువ్వు దేన్నైతే గొప్పగా మేషం ఒడిపెట్టేస్తున్నావో ఆ శరీరం మాత పితృర్మలోభూతం. మాత అంటే తల్లి, పితృడంటే తండ్రి. స్త్రీ పురుషుల సంపర్కంలో ఏర్పడినటువంటి శుక్ర సౌనుతాలు కలయికలో శరీరం తయారైంది. ఇది ఎలాంటిది? మల మాంసమయం వపు. ఈ శరీరంలో మలమూత్రాలు, మలభాండం అంటారు దీనికి. అలాగే చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. దాన్ని చూసుకుని నువ్వు ఏదో ఇంత పొంగిపోతున్నావు ఎట్రా బాబు, అది ఎలాంటి దాని లక్షణాలన్నా గుర్తించుకుంటా. నా ఇంత రోడ్డు లేడు, నా పెద్ద కులం అంటాడు. ఏంటి పెద్ద కులమా చిన్న కులమా ఏంటా శరీరం? మాతా పితృర్మలోద్భూతం. నీకు వైరాగ్యం రావాలంటే, నీకు విరక్తి రావాలంటే ఈ రకంగా ప్రయత్నించి, నీకు ఆ రకంగా ఆత్మవిచారంలోకి వెళ్ళక్కలేదని ఇది బంధించేస్తుంది కదా. బంధించేసేటటువంటి దీని మీద కూడా కొంచెం విచారణ చేయి. శక్తివా చండాలవద్దూరం. చండాలుణ్ణి ఎలా దూరం పెడతారో నీ శరీరాన్ని నువ్వే అలా దూరంగా పెట్టుకోమని. శక్తివా చండాలవద్దూరం బ్రహ్మీ పోయే పృథ్వీభవ. అంటే నువ్వు బ్రహ్మభావంలో ఉండి దానికి దగ్గరవు, దీనికి దూరం అవ్వు. దూరం అవ్వడం అంటే ఎలా దూరం అవుతాడండి? దీన్ని నీ మనసులో నీ భావంలో ఓహో ఇది ఇలాంటిదా విచారణ చేయండి. ఈ శరీరం ఎలా వచ్చింది? అన్నాద్ భవంతి పోతాని. ఓసారి చూడండి జీవరాశి ఎలా వచ్చింది. ఇప్పుడు మనం అన్నం వండుకొని తినకుండగా ఒక ప్లేట్లో పెట్టి అలా ఉంచితే 2 రోజులు పోయిన తర్వాత అందులో పురుగులు పడతాయి. అంటే అందులో ఏముంది? మంచి మంచి రుచికరమైనటువంటి పండు కొనుక్కొచ్చామండి, తినకుండగా పక్కన పెడతాం, కుళ్ళిపోయి అందులో పురుగులు పడతాయి. అందులో జీవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పండు అంతా జీవులే, అన్నం అంతా జీవులే. అంటే అటు ఇంకా జీవులుగా ఏర్పడకుండా పరిణామం చెందకుండా మనం తినేసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం పుట్టతాయి? ఆ జీవులన్నీ బయటకు వస్తాయి. అయ్యే చెప్పాల్సి ఉంటారు జీవకణాలు. అంటే అన్నంలో ఏముంది? అన్నం ఎందు నుంచి వచ్చింది? మట్టి నిండా జీవులే. ఆ పళ్ళు నిండా, కాయల నిండా, అన్నం నిండా, ప్రతి పదార్థం నిండా జీవులే. ఆ పదార్థం తిని శరీరాన్ని పోషించుకుంటున్నాం మనం. ఆ పదార్థంతో మన శరీరం తయారైంది. ఆ పదార్థాన్ని
తినకపోతే శరీరం కుషించి నచ్చిపోద్ది. దీన్ని పెట్టకపోతే ఇది మళ్ళీ పాడైపోద్ది. అంటే కూడా ఎందుకంటే దీన్ని పరిణామం చెంది మళ్ళీ తోసేస్తుంది. మళ్ళీ ఏ పూట కాకుండా దాంట్లో పంపిస్తూ ఉండాలి. ఈ రకమైనటువంటి శరీరం నీది. దానికి శాశ్వతత్వం లేదు. దాని గుణం మంచిది కాదు. అది బలమైనది కాదు. నువ్వు నిత్యము కాపాడుతూ ఉంటేనే దాన్ని పోగొట్ట. దాన్ని ఏమాత్రం నువ్వు నిర్లక్ష్యం చేసేవా దానికి మళ్ళీ వేరే వేరే రోగాలు పుడతాయి దాంట్లోనే. అది ఎలాంటిదే దేహం అంచేత నీవు అలాంటి వాడువు కాదు. నువ్వు శరీరాను కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు శరీరాను కాదు. నీ శరీరాన్ని నువ్వే అసహించుకో. ఇంకొకటి ఎవరన్నా అసహించుకున్నాడనుకో అది మీద ఎవరికి వెళ్ళిపోతాం మనం. నీ శరీరం గుళ్ళు వస్తుంది ఏంటి నా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నట్టు దూరంగా ఉండండి. కొంచెం బ్రహ్మజ్ఞానులు గట్ట ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకున్నవారు కదండి. అలా దూరంగా ఉండి అనబెట్టుగా బాబు దగ్గరికి వచ్చే కానీ ఎందుకంటారు? ఎందుకని శరీరం ఏంటిది? ఏమన్నాడైనా మలమాంసమయం గోపుహు. ఇది ఒక మలబాండం కొండ. ఆ లోపలైనటువంటి ఎలాంటి వాడు ఉన్నాడు చూడండి. ఎంత స్వచ్ఛమైనటువంటి ఘటాకాశం మహాకాశం ఇవాత్మానం పరమాత్మనే. సాక్షాత్తు పరమాత్మ ఉన్నాడు అందులోనే. ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతో ఇదంతా ప్రకాశించబడుతుంది. విలాప్యాఖండ భావేన తూష్ణీం భవ సదామునే. అంటే నువ్వు నిరంతరం ఈ భావంతో తెచ్చుకుంటే నీకు నరకం కాకపోతే ఏమవుతుంది? నీ శరీర భావం రక్షించుకుంటూ శరీరమే నేననుకో ఉంటే నీకు స్వర్గం వస్తుందా? ఒకవేళ వచ్చే అది ఉంటుందా? దేని పట్టుకోవాలి నువ్వు? ఘటాకాశం మహాకాశం. ఘటంలో ఉన్నటువంటి ఆకాశంలాగా మఠంలో ఉన్నటువంటి ఆకాశంలాగా ఈశ్వరుడులోనూ నీ శరీరంలోనూ పరమాత్మ ప్రత్యేగాత్మ స్వరూపాలు ఉన్నాయి. ఘటాకాశానికి మహాకాశానికి భేదం లేనట్టుగా నీ ప్రత్యేగాత్మ స్వరూపానికి పరమాత్మ స్వరూపానికి భేదం లేదు. దాన్ని పట్టుకోబోయే బాబు, దాన్ని తెలుసుకో. అది నీ స్వరూపము, నీ హక్కు. నీ స్వరూపాన్ని వదిలేసేసి నువ్వు తగిలించుకున్నటువంటి శరీరానికి ఒక కులాన్ని ఆపాదించి అదేదో ఇదేదో అనుకుంటూ జీవితం అంతా పోగొట్టుకోండి. టైం అయిపోద్ది, వెళ్ళిపోద్ది. ఏం చేస్తారు దాన్ని? ఆ శరీరాన్ని అందరూ చూస్తున్నాం కదా. ఎవరైనా శరీరం శరీరం ఉండగానే, శరీరంలో ఉండగానే శరీరం వేరు నేను వేరు అనేటువంటి జ్ఞానం మనకు రావాలి. ఈ రకంగా సిదాత్మని సదానందే దేహారూఢా మహాం దియం నివేశ లింగముష్య కేవలో భవ సర్వదా. ఇంక సర్వదా నిత్యము ఈ ఆలోచన వదిలే. దీని గురించి ఆలోచన చేయకు. దీని గురించి ఆలోచన చేసినటువంటి వాడు మొత్తం నష్టపోతాడు ఎప్పటికైనా సరే. దీని గురించి సంపాదించి పోగొట్టి ఎవరికి ఇచ్చేళ్తాడు? ఏం పట్టుకెళ్తాడా? ఈ శరీరంలో చిన్న ఏలు మొక్క, గోరు మొక్క కూడా పట్టుకెళ్ళాడు. ఎందుకని? దీని మీద భ్రాంతి నశించాలి, ఆత్మ మీద ప్రేమ పెరగాలి. ఈ రకంగా ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. అది ఓం తత్సత్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకునేది? మన స్వరూపాన్ని మనం మర్చిపోకుండా ఉండడమే. నేను శరీరము కాదు, అంతే. శరీర భావన త్యజించి ఆత్మభావన కలగాలి. శరీర భావన వదిలేసి ఆత్మభావన కలిగినటువంటి వాడిని బ్రాహ్మణుడు అన్నారు. ఆత్మభావన వదిలేసి శరీర భావం కలిగినటువంటి వాడిని చండాలుడు అన్నారు. అంతేగాని ఏదో కులంలో ఉన్నటువంటి వాడిని చండాలుడు అని చూపించారు కాదండి. శరీర భావన కలిగినటువంటి వాడిని చండాలుడు అన్నారు శాస్త్రం. అంచేత మనం చండాలుడు కాకూడదు. మనం అందరం కూడా బ్రాహ్మణులు, బ్రహ్మలం, బ్రహ్మస్వరూపం, అహం బ్రహ్మస్మి అనే భావంలో నిరంతరం అభ్యాసం చేయండి. అలాగే ఆ భావన ప్రతిరోజు కొంత ఇలా సాధన కూడా చేయండి. ఎలాగ ఏమనుకోవాలి? ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనిస్తూ సోహం, నేను ఇది కాదు, శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, కర్మేంద్రియాలు కాదు,
జ్ఞానేంద్రియాలు కాదు, నేను చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని, పరమాత్మని, బ్రహ్మమును అనే భావంతో అలా ప్రతిరోజు అభ్యాసం చేసేయమనుకోండి, అలా శ్వాస సన్నగిల్లి మనసు సన్నగిల్లి శ్వాస మనసు ఆగినటువంటి స్థితి స్వయంగా మనందరికీ తెలుస్తుంది. ఆ శ్వాస మనసు ఆగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది. దానికి ఆకారం లేదు. ఆ ఆనంద స్వరూపమే మన ఆత్మస్వరూపం. అది స్వయంగా ఎవరికైతే తెలిసిందో దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి వాడికి కర్మలు నశించాయి, జనన మరణాల బంధాల నుంచి తెగిపోయి మోక్షం పొందుతారు. ప్రతిరోజు ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. అంతవరకు ఆత్మ సాక్షాత్కార వారం అయ్యేదాకా ఇప్పుడు కూర్చోమని గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా ఇలా చక్కగా కూర్చుని అభ్యాసం చేయండి. ఓం తత్సత్.